నాకు దేవుడు తన కృపను బట్టి ఇచ్చినటువంటి దర్శనంలో నీ మధ్యలో ఉన్నవాడిని పరదేశ్కి వెళ్ళా. పరదేశులో ఆ పైన ఒక గది ఉంటే ఆ గదికాడ పోవాలంటున్న వాళ్ళతో బాగా గడ్డ ఉంది ఇక్కడ దాకా. ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన. నేను బాగానే అందరూ ధ్యానిస్తూ ఉన్నారు. ఒక అలారం మోగింది, అందరూ ఊరుకోళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. నేను బరా పైన గదికాడకు పోతున్నా. డోర్ వేసి ఉంది, మెట్లయితే ఉంది. పోనీ ఇట్లా యాడికి పోతున్నాను, ఎందుకు వచ్చాను, నేను ఆ గది ఎక్కాలంట. ఆ పైన ఉందేదో నేను తెలుసుకోవాలనుకున్నా. అది ఇప్పుడు పోయేది కాదు, నువ్వు పోకూడదు. కాదు నేను పోవాలంట. కలలో పరదేశంలో ఉన్నప్పుడు కాదు నేను పోవాల్సిందే అంటున్నాను. కాదు ఇట్రా అని చెప్పని కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకొక ఇద్దరు వచ్చారు, మొత్తం ముగ్గురు కలిసి నాకు కూర్చోబెట్టి ఏమేమి చెప్పారో కానీ మొత్తం విన్నా. నేను చెప్పడానికి అలింగా మాటలు ఏమేమి చెప్పారో అవన్నీ విన్నా. అవన్నీ నాకు ఎందుకో సడన్గా మెలకు వచ్చింది. అసలు నేను ఎక్కడున్నా, భూమి మీదే ఉన్నానా, ఎక్కడున్నా అని చెప్పని మెలకు వచ్చింది. లేచి చూసా, చుట్టూ చూసుకున్నా, నేను ఇంట్లోనే ఉన్నా. ఆ కలభావం తెలియటానికి దగ్గర 3 నెలలు ఆలోచించా. తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళింది పరదేశ్కి, నేను ఏమేమి విషయాలు చెప్పాలో అక్కడ నీకు చెప్పాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన దగ్గర చిందులేయటానికి కుదరదు, దేవుడికైనా అన్నీ తెలుస్తాయి. మొత్తం బయోడేటా మొత్తం. పౌలు భక్తుడు కూడా 2 కొరింథీ 12వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో చెప్పబడిన మాటలు చూస్తే అక్కడ కనపడుతుంది. ఒక మనిషి ఉండెనో, శరీరంతో కొనిపోబడినో శరీరం లేక కొనిపోబడినో, పరదేశ్కి వెళ్ళాడు, మధ్యాకాశానికి వెళ్ళాడు. మనిషి వచింప సఖ్యము కాని మాటలు విన్నాడు. మళ్ళీ శరీరంతో వచ్చాడు, ఆత్మ ఎట్టొచ్చాడు, మళ్ళీ వచ్చాడు. నాకు కలిగిన విశేషమైన కృపావరాలను బట్టి నేను నలగొట్టబడుతున్నాను.